రైల్వే శాఖ నుంచి కీలక అప్డేట్. తొలి దశ వందే భారత్ స్లీపర్ రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. దశల వారీగా మిగిలిన రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 3 రూట్లలో ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయి. తొలి విడతలోనే ఏపీ నుంచి అయోధ్య టు వారణాసి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూట్ షెడ్యూల్ పైన తుది కసరత్తు జరుగుతుంది. ఏపీ తెలంగాణలో వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే విశాఖ, సికింద్రాబాద్, కాచిగూడ, యశ్వంతపూర్, విజయవాడ, చెన్నై, సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి దూరపు ప్రాంతాలకు చేరుకునేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లు కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుండి తిరుపతి, విశాఖ నుండి బెంగళూరు వందే భారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. విజయవాడ నుండి బెంగళూరుకు వందే భారత్కు ఆమోదం వచ్చిన సాంకేతిక కారణాలతో ఇంకా పట్టాలెక్కలేదు. ఈ రైలును సంక్రాంతి నుండి ప్రారంభించేలా కసరత్తు జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ నుండి చెన్నై వరకు నడుస్తున్న వందే భారత్ను నరసాపురం వరకు రైల్వే అధికారులు పొడిగించారు. ఇక వందే భారత్ స్లీపర్ కోసం దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లు పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేయాలని రైల్వే శాఖ భావిస్తుంది.